విశ్వాస విషయంలో పడద్రోయబడేటువంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళే. ఏంటో తెలుసా, దేవుడు ఆశీర్వదించినంత కాలం చాలా సంతోషంగా ఉంటారు, బలమైనటువంటి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఆలోచన చేయండి, దేవుడు మాకు ఇలా చేశాడు అలా చేశాడని చాలా బలమైనటువంటి సాక్ష్యాలు చెప్పి అబ్బాయి ఎంత ఆనందంగా ఉంటారో. ఒక్కవేళ సాతానుగాడి దగ్గర నుంచి వచ్చిన శ్రమ అయినా, దేవుని దగ్గర నుంచి వచ్చిన పరీక్ష అయినా, ఒకవేళ ఈ రెండిట్లో ఏదైనా వస్తే గనక వెంటనే ఆ ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనాలు వెళ్ళి ఆ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు ఎప్పుడైతే ఎక్కువైనాయో వీళ్ళ విశ్వాసం అడిగిపోతూ ఉంటారు. ములుగుతూ ముక్కుతూ మొదలు పెడతా ఉంటారు. దేవుడు మాకు అన్యాయం చేశాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు ఎలాగా, దేవుడు అలాగా అని రకరకాలుగా తిరిగి దేవుని మీద నేరాలు మోపేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నటువంటి నీవు దేవుని వలన పరీక్షకు గురై శ్రమనైనా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి అనే విషయాన్ని విజ్ఞాపకం చేస్తూ ఉన్నారు.